హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ ఉందండి. అదేంటి అంటే నా స్టైల్లో ఆలు దమ్ బిర్యానీ చేస్తున్నాను. అది ఎట్లా చేస్తానో, ఏ విధంగా చేస్తానో చూసేద్దాము. ఈ ఆలు దమ్ బిర్యానీ వచ్చేసి మనకు పెద్ద పెద్ద ఆలు ఉంటాయి కదా, వాటితో కాకుండా చిన్న బేబీ ఆల్స్ ఉంటాయి కదా, అవి మామూలుగా దొరుకుతాయి మార్కెట్లో. చిన్న బేబీ పొటాటోస్ ఉంటాయి, అవిటితోని మనం బిర్యానీ చేద్దాం. ఏ విధంగా చేస్తామో, ఎట్లా చేద్దామో వచ్చేసేయండి చూద్దాం. ఈ బిర్యానీకి కావాల్సింది చిన్న చిన్న ఆలు, ఇట్లా చిన్న చిన్న ఉండాలి. ఇవి ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ కూడా ఉడికించొద్దు, మామూలుగా ఉడికించాలి. మెత్తగా అయితే కూడా బాగుండదు. ఇలా ఆలు చిన్నగా ఉన్నాయి కదా, ఈ చిన్నగా ఉన్నాయి వదిలేసి ఇంకో కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకోండి, ఇట్లా మిడిల్లో కట్ చేసుకొని వేసుకోవచ్చు. పెద్ద పెద్దగా ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి అట్లనే వదిలేసేయాలి, బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా చూడండి, ఇగో ఇవి వేసారు బియ్యంకి. మనము బియ్యము దమ్ బిర్యానీ వేస్తున్నాం కదా, బియ్యము 1 కేజీ తీసుకున్నాండి. ఇందులో మిరియాలు కొన్ని, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అండ్ సాజీరా ఇవన్నీ వాటర్లో వేసుకోవాలి. అండ్ బిర్యానీ ఆకు అండ్ తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు మంచిగా మరిగినాక ఆ బియ్యం, బాస్మతి బియ్యం వేస్తున్నాను నేను. బాస్మతి బియ్యం ఇందులో వేసుకొని ఒక 80% ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఇందులో 2-3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. అలా కొంచెం కొత్తిమీర, పుదీనా ఇందులో వేసుకొని మంచిగా మరిగించుకోవాలి వాటర్ని. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. నెయ్యి తినని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్. మరొక బిర్యానీ గిన్నె ఉంది కదా, ఆ బిర్యానీ గిన్నె ఈ విధంగా పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల నూనె, ఉంది కదా, ముందుగా కొంచెం సాజీరా, ఇందులోనే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి. అందులోనే బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ. చూడండి, నీళ్ళు మంచిగా మసిలినాయి కదా. ఇప్పుడు ఈ బాస్మతి రైస్, ఈ అర్ధగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా బియ్యం వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఇది 80% ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే విరిగిపోతుంది. నానిన బియ్యం కదా, బాస్మతి రైస్ ఉడకనే విరిగిపోతుంది. ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఇది ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటేనే బాగుంటుందండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 1/2 చెంచా పసుపు వేసుకొని మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసినాక పైకి వచ్చింది కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని 4 వేసుకోవాలి. చిన్నవి అయితే 4 కట్ చేసుకోండి, పెద్ద అయితే 2 సరిపోతుంది. ఈ టమాటా వేసుకున్నాక టమాటా మగ్గేంత వరకు మంచిగా మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, ఈ బియ్యము వేసుకున్నాక ఇలా 80% ఉడికినాక ఇది అన్నంని ఈ విధంగా నీళ్ళు వడగట్టుకొని ఇలాంటి జాలి గిన్నెలో వేసుకోవాలి. మంచిగా వేగింది కదా, ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. ఇందులో 2 చెంచాల కారము, అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, కర్రీకి తగ్గంత ఉప్పు వేసుకోవాలి.
వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్నాక ఈ నిమ్మరసం ఉంది కదా, కొంచెము 1 చెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా పిండుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనము నూనెలో ఈ విధంగా ఉల్లిగడ్డను గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బేబీ పొటాటోస్ ఉన్నాయి కదా, ఇందులో కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మొత్తము మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ అన్నాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇందులోనే అన్నం వేసినాక కొత్తిమీర పుదీనా, నెక్స్ట్ వచ్చేసి మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా, అది కూడా దీని మీద వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఉంది కదా, ఆ ఫుడ్ కలర్ని ఈ విధంగా వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు దమ్ముకు పెట్టాలండి. బరువుది ఏదన్నా ఒకటి పెట్టుకుంటే ఆవిరి బయటికి వెళ్ళదు. 10 మినిట్స్ తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. మన ఆలూ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా కింద నుంచి కలుపుకుంటే చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారుగా, ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బాయ్, ఉంటాను.